ఇండియా నుంచి నా పార్సల్ వచ్చింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చాలా వెయిట్ ఉంది, నా వల్ల కాదు, నువ్వే తేవాలి. కమ్ ఆన్ గైస్. ఎవడంట నిన్ను ఎత్తుకోండి. హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇండియా నుంచి పార్సల్ వచ్చింది, సంక్రాంతి పార్సల్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఒకసారి మాట్లాడుతాను, కరెక్ట్గా వస్తున్నాడు మాట్లాడుతాను. ఏంటే మరి పల్లెటూరులాగా భాష మార్చండి. సంక్రాంతి రోజు రావాలి పార్సిల్, బట్ ఇండియాలో పొంగల్ హాలిడేస్ వల్ల బెంగళూరులో ఆగిపోయింది నా పార్సిల్. బట్ ఎనీవే ట్యూస్డేకి రావాల్సింది వెన్స్డే, అంటే సంక్రాంతికి రావాల్సింది కనుమ రోజుకి వచ్చింది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో మనం ఇప్పుడు ఈ పార్సిల్ ఓపెన్ చేసి ఇందులో ఏముందో చూద్దాం. యాక్చువల్లీ ఇండియా నుంచి ఇప్పటికీ నాకు చాలా సార్లు పార్సిల్ వచ్చింది. ఎప్పుడు పార్సిల్ వచ్చినా కొత్తగానే ఫీల్ అవుతూ ఉంటాను నేను. అవునా, నిజమా? ఓపెన్ చేసేద్దామా మరి. 2 బాక్సెస్ లో వచ్చాయి పార్సిల్. ఒక్కటి వచ్చేసి 13 కిలోస్, ఇంకొకటి వచ్చేసి 22 కిలోస్. ముందు ఏదో ఓపెన్ చేద్దాం చెప్పండి. చిన్న పార్సిల్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే చిన్న పార్సిల్ అంతా ఫుడ్ ఉంది, పెద్ద పార్సిల్ అంతా మా హస్బెండ్ కి ఇష్టం లేని స్టఫ్ అంతా ఉంది. హస్బెండ్స్ కి ఇష్టం లేని స్టఫ్ ఏంటో చెప్పండి చూద్దాం. ఎవరైనా ఒక్కసారి వీడియో పాజ్ చేసి జస్ట్ కింద కమెంట్ చేయండి, హస్బెండ్స్ కి ఇష్టం లేనిది ఏంటో. ఆల్రెడీ పాటికి వైఫ్స్ అందరికి అర్థమైపోయి ఉంటది. హస్బెండ్స్ కి ఇష్టం లేనిది ఏంటంటే ఒక్కటి బట్టలు. సో చిన్న దాంట్లో ఫుడ్ వచ్చింది, పెద్ద దాంట్లో నా బట్టలు వచ్చాయి. నాకు ఫుడ్ కన్నా బట్టలు అంటే బాగా ఇష్టం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చాలా వెయిట్ ఉంది. ఫస్ట్ మనం ఫుడ్ పార్సల్ ఓపెన్ చేద్దాం. నాకు ఇండియా నుంచి ఎవ్రీ టైం ఆల్మోస్ట్ ఇయర్లీ 3 to 4 times పార్సల్ వస్తుంది. ఫుడ్ తక్కువ వస్తుంది, బట్టలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు నా ఛానల్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, నేను మోస్ట్లీ రీల్స్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు అయితే రీల్సే చేశాను, బట్ ఇప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు మీరు కూడా బ్లాగ్స్ చేయొచ్చు కదా అని. తిట్టుకోకండి కొంతమంది, ఉన్న వాళ్ళు సరిపోలేదా నువ్వు కూడా వచ్చావా అని. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నాన్న ఇది చాలా కష్టంగా ఉంది. యాక్చువల్గా ఇండియా నుంచి పార్సల్ వచ్చినప్పుడు ఇలా ఇన్వాయిస్ చింపేశాను. ఇలా ఇన్వాయిస్ కూడా ఇస్తారు, అంటే మన పార్సల్లో ఏమేమి స్టఫ్ ఉంది ఏంటని చెప్పి జస్ట్ దిల్ హ్యావ్ నోట్స్ ఆన్ ఇట్ అనమాట, అంతే. చాలా మంది చెప్తూ ఉంటారు జ్యువెలరీకి సెపరేట్ గా, అంటే బిల్స్ ఉండాలి, సెపరేట్ గా ఇవ్వాలి అట్లా అని చెప్పి. బట్ నా పార్సల్ అయితే అన్ని కలిపి వచ్చేస్తాయి. మనం మెడిసిన్స్ వేయించుకోవాలి అంటే కనుక దానికి సెపరేట్ పార్సల్ ఉంటుంది. బట్ జ్యువెలరీకి అయితే మేము బిల్స్ కూడా ఏమి ప్రొవైడ్ చేయము, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ సగం ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి, యూట్యూబ్ నుంచి అట్లా తీసుకుంటూ ఉంటాను. మాకు ఈ పార్సల్కి వచ్చేసి 2 పార్సల్స్ 35 కిలోస్. ఈ 35 కిలోస్కి 24,000 అయింది. ఐ గెస్ కిలో 580 or 650, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అయి ఉంటుంది. బట్ టోటల్ అయితే 24,000 పడింది. మా హస్బెండ్ అయితే ఈ పార్సల్ ఓపెన్ చేసి కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఓపెన్ చేస్తారు. నాకంత ఓపెన్ ఎట్లా పెడితే అట్లా ఓపెన్ చేసాడమే. ఫస్ట్ ఏమొచ్చాయి, కాఫీ పౌడర్స్. ఇక్కడ కాఫీ పౌడర్స్ ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి, బట్ స్టిల్ మేము ఇండియా నుంచి ప్యాకెట్స్ తెప్పించుకుంటూ ఉంటాం. ఎంత తెప్పించుకున్నా ఇక్కడ మిల్క్ వల్ల మన ఇండియాలో ఉన్న టేస్ట్, కాఫీ కానీ టీ కానీ ఆ టేస్ట్ అయితే రాదు. ఏంటో ఓపెన్ చేయడం అది చెప్పానా ఇప్పుడే. ఆయన అయితే చాలా పద్ధతిగా ఓపెన్ చేస్తారు, నా వాళ్ళు ఇట్లాంటివి అవ్వు. ఇవి కాఫీ పౌడర్స్. మీరు అంతా అనుకోవచ్చు ఏంటివి ఇట్లా ప్యాకెట్స్ తెప్పించుకున్నారు అని చెప్పి, బట్ ఇవైతే కొంచెం మాకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అసలు ఈ కాఫీ ఇంట్లో అంతా కుకింగ్ అంతా నేనే చేస్తాను. జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. కాఫీ ఒక్కటే మా హస్బెండ్ కలుపుతారు. తనకు అనుకోండి ఈ ఒక ప్యాకెట్ మా ఇద్దరికి 1 టైం కాఫీకి వస్తుంది. సో అందుకని చెప్పి మేము ఇట్లా ఇవి తెప్పించుకుంటాం. ఇది సన్ రైజ్, ఇది వచ్చేసి బ్రూ ప్యాకెట్స్, ఇది క్యాష్యూ నట్స్ జీడిపప్పు. ఇక్కడ కూడా దొరుకుతుంది, బట్ ఇండియా జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పూతరేకులు, షుగర్, ఇవి షుగర్తో చేసిన పూతరేకులు. అండ్ ఇవి బెల్లం పూతరేకులు. ఇవి కూడా మా అబ్బాయికి బాగా ఇష్టం. ఇది కూడా బెల్లం పూతరేకులు. మాకు షుగర్తో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, బట్ ఈసారి మా డాడీ ఎక్కువ బెల్లంతో ఉన్న వేశారు. ఈ పార్సల్ వచ్చేసి నాకు రాజమండ్రి నుంచి వచ్చింది. మాది రాజమండ్రి. ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కమెంట్ చేయండి. మా అబ్బాయి పక్క నుంచి నవ్వుతా ఉన్నాడు. వాడికి రాజమండ్రి అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ది హైదరాబాద్. ఇది జూమ్ వేసుకో. ఇది ఎవరికైనా ఇది గుర్తుపడ్డారా? పాలకోవా మన రాజమండ్రిలో చాలా ఫేమస్. నేను ఎప్పుడు సిగ్గుపడను, ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ. సరే వాళ్ళ తర్వాత తింటారు. ఇంకొకటి మై ఫేవరెట్ సున్నుండలు. మా అమ్మ చేసిన సున్నుండలు. మా అమ్మ సున్నుండలు సూపర్ చేస్తుంది, బాగా నెయ్యి వేసి. అండ్ మన రాజమండ్రిలో నెయ్యి కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారు, అంటే బాగా కూడా తెచ్చుకుంటారు నెయ్యి. బట్ మన రాజమండ్రిది స్మెల్ అసలు ఇట్లా ఓపెన్ చేస్తే మామూలుగా ఉండదు, గీ స్మెల్. సో అవి బాగా నెయ్యి వేసి మా అమ్మ చేస్తారు సున్నుండలు. మై ఫేవరెట్. యాక్చువల్లీ మా హస్బెండ్ ఫేవరెట్. మా ఆయనకి చాలా ఇష్టం మా మమ్మీ చేసిన సున్నుండలు అంటే. ఇది చూద్దాం. ఇవి గవ్వలు. ఇవి మా హస్బెండ్ ఇష్టం, నాకు. పార్సల్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఇవన్నీ డబ్బాల్లో వేసుకొని సర్దుకునేప్పుడు మా కష్టం కన్నా మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ వాళ్ళ కష్టం మామూలుగా ఉండదు ఇవన్నీ ప్యాక్ చేసి వేసేవారికి. ఇవి అరిసెలు. ఎందుకంటే మన దగ్గర సంక్రాంతికి అరిసెలు మస్ట్ కదా. ఇవి అరిసెలు. అరిసెలు ఈజ్ మై ఫేవరెట్. ఏంటి అమ్మాయి అన్ని ఫేవరెట్ అంటుంది అనుకోకండి, అది బాగా నాకు స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్ మై ఫేవరెట్ అనమాట. బాగా తింటాను. అండ్ ఇవి చెగోడీలు కనిపిస్తున్నాయా మీకు? క్రిస్పీగా బాగుంది. మన రాజమండ్రిలో ఫుడ్ చాలా బాగుంటుంది. నాకైతే రోజ్ మిల్క్ ఫేవరెట్. ఇవి కాజు బర్ఫీ. ఆనంద్ స్వీట్స్ కూడా ఫేమసే కదా, అక్కడ నుంచి కాజు బర్ఫీ. ఇది మా అబ్బాయి కోసం కాజు బర్ఫీ. ఓపెన్ చేయట్లా. ఇవి కూడా ఐ గెస్ ఇవి కూడా హాట్ చెగోడీలు. ఇది బూందీ అనుకుంటా. ఎస్, ఇది బూందీ. హాట్ ఏం ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అది డైరెక్ట్ డబ్బాలోకి షిఫ్ట్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో బూందీ. వాట్ ఈస్ దిస్? లడ్డు. ప్యాకింగ్ బాగుంది కదా. ఇది లడ్డు అండ్ పూతరేకు. 1 more పూతరేకు. ఇంకొకటి ఉంది, ఓపెన్ చేద్దాం. సార్ నాకు ఫుడ్ తక్కువే వచ్చింది, ఎందుకంటే నాకు పార్సల్ వచ్చి జస్ట్ 3 months అయింది. 3 months బ్యాక్ పార్సల్ వచ్చింది. అండ్ ఆల్సో మా హస్బెండ్ కూడా ఇండియా వెళ్ళొచ్చారు, సో బాగానే వచ్చాయి. అయినా మళ్ళీ పార్సల్ వేయించుకుంది ఏంటి అనుకోకండి, పండుగ పార్సల్ కదా. ఐ గెస్ ఇది తాపేశ్వరం కాజా. ఎంతమందికి తెలుసు తాపేశ్వరం కాజా?
తాపేశ్వరం కాజాలు. యా, ఫుడ్ అయిపోయింది. అంతే ఫుడ్. అంటే ఈసారి ఎక్కువ తెప్పించుకోలేదు. అయితే కారము, ఆవకాయ పచ్చడి, చికెన్ పచ్చళ్ళు, తర్వాత పసుపు ఇలాంటివి మోస్ట్లీ నేను తెచ్చుకుంటాను. మిగతావన్నీ ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఇండియన్ స్టోర్లో తీసేసుకుంటాను. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు నాకు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మై పార్సిల్. మా హస్బెండ్ చాలా సీరియస్గా చూస్తున్నారు ఈ పెట్టె చూసి. యాక్చువల్గా నాకు ఫుడ్ 13 కిలోస్ వచ్చింది, బట్టలు 22 కిలోస్ ఉన్నాయి. ఇందులో మా అబ్బాయికి మా హస్బెండ్కి లిటరల్లీ ఏముండవు. మొత్తం ఇది నా పార్సిల్, మై ఓన్ పార్సిల్. సెకండ్ బాక్స్ ఇది ఆల్రెడీ మా హస్బెండ్ ఓపెన్ చేశారు. ఎందుకంటే ఇందాక నేను ఆ పార్సిల్ ఓపెన్ చేశాను, చూసారు కదా. అదే పార్సిల్ నేనే ఓపెన్ చేస్తే ఈ పార్సిల్ కూడా బట్టలు జరుగుతుంది. ఫస్ట్ మా అబ్బాయి షర్ట్. ఇది మా అబ్బాయి షర్ట్. ఒక్క నిమిషం. ఇది మా అబ్బాయి షర్ట్. ఏంటి ఇలా ఉంది అనుకోకండి. యాక్చువల్గా మాకు సంక్రాంతి ఈవెంట్ ఉంది ఇక్కడ. సో ఆ ఈవెంట్కి నేను మా అబ్బాయి డాన్స్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ ఈవెంట్కి ఇది తెప్పించాను వాడికి. చూడాలి ఎలా ఉంటుందో. ఇది నేను ఈ క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొని స్టిచ్ చేయించాను. అండ్ ఇది కూడా మా అబ్బాయికే. ఇంకో కలర్, జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ బ్లాక్ సెట్ కాకపోతే బ్లూ అట్లా. ఈ పార్సల్లో మా హస్బెండ్కి వచ్చింది ఇది ఒక్కటి. ఇదేంటి ఇలా స్టిక్ అయిపోయింది, రావట్లేదు. ఇదొక్కటి మా హస్బెండ్ తెప్పించుకున్నారు. ఇది యాక్చువల్గా కార్కి స్టిక్కర్ పెట్టుకుందామని చెప్పేసి. ఆంజనేయ స్వామి స్టిక్కర్. తనకి ఆంజనేయ స్వామి బాగా ఇష్టము. లాస్ట్ ఇయర్ మే ఏప్రిల్ అలా కార్ తీసుకున్నాము. సో ఆ కార్ కోసం ఈ స్టిక్కర్. అండ్ ఇది నాకు నచ్చింది, నేను ఎక్కడైనా పెడదామని చెప్పేసి. నాకు ఇంకొక చిన్న కార్ ఉంది, సో ఆ కార్కి ఇది పెట్టుకుందామని చెప్పి ఇది తెప్పించా. ఇది బాగుంది కదా, క్యూట్గా ఉన్నాడు కదా ఆంజనేయ స్వామి. ఇదేమో మా హస్బెండ్, ఇది పెద్ద కార్కి. ఇదేమో నేను తెప్పించుకున్నాను చిన్న కార్కి. జూమ్ తీసేసావా? నేను కట్ చేసుకుంటాను. జూమ్ వదిలేస్తున్నావు. పైన నెత్తి పైన కూడా పడేలాగా ఉంచు. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు వేస్ట్ చైన్స్. ఇవి జ్యువెలరీ. అండ్ ఇవన్నీ ఇవి ఐ గెస్ ఇవి దుప్పటాస్. ఇవన్నీ దుప్పటాస్. అంటే నేను ప్రత్యేకంగా బీట్ మీదకే వేసుకోవాలి అట్లా ఏం కాదు, ర్యాండమ్గా కలర్స్ తీసేసుకుంటాను. సో ఐ కెన్ సెట్ అనమాట. అంటే దేని మీదైనా సెట్ చేసుకొని వేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ శారీ స్కై బ్లూ కలర్. ఇప్పటి వరకు నాకు స్కై బ్లూ కలర్ పట్టు శారీ లేదు. సో అది మా మమ్మీ ఇప్పటివరకు నీకు స్కై బ్లూ లేదు కదా బాగుంటుంది అని చెప్పి అమ్మ తీసుకుందనమాట ఈ శారీ. ఆల్మోస్ట్ ఈ పార్సిల్, ఈ పెట్టిలో ఉన్న కష్టం అంతా కూడా మా అమ్మదే. అండ్ అఫ్ కోర్స్ మా డాడీ కూడా. మీకు తెలుసు కదా ఇండియాలో టైలరింగ్ అసలు చాలా అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే అసలు స్టిచ్చింగ్కి మామూలుగా తిరగడం కాదు. వాళ్ళు ఇచ్చేస్తామంటారు, ఈ రోజు ఇస్తాం రండి అంటారు, బట్ అవ్వదవి అట్లా తిరుగుతూనే ఉండాలి. సో నేను వేసుకొని ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతూ ఉంటారు రీల్స్లో, అక్క మీరు శారీస్ ఎక్కడ తీసుకుంటారు, బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్ చేపిస్తారు అట్లా అని చెప్పి. ఆల్మోస్ట్ శారీస్ అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటాను, యూట్యూబ్లో తీసుకుంటాను. అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న శారీస్లో 3/4 ఆఫ్ శారీస్ మొత్తం మా అమ్మ తీసుకున్నవే. మా అమ్మకి మేము ఇక 3 సిస్టర్స్. మా 2 సిస్టర్స్కి కూడా అమ్మాయిలే, 3 అమ్మాయిలు వాళ్ళకి. నాకు మాత్రం ఒక్కడే సంఘం. సో ఇంతమందికి షాపింగ్ ఎవ్రీథింగ్ మా అమ్మనే చేస్తుంది.
సో స్టిచ్ చేయించడం ఎవ్రీథింగ్ అనమాట. ఆ కష్టం అంతా మా అమ్మదే. ఇవన్నీ బ్లౌజెస్. ఇందులో ఇంకొక ఫుడ్. నా బట్టల్లో ఫుడ్ ప్యాకెట్ కలిపేసారు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అండ్ ఇది చూద్దాం. ఇవన్నీ కూడా శారీసే, భయపడకండి. రావట్లేదు. ఇవన్నీ కూడా శారీస్. మా హస్బెండ్ పక్క నుంచి ఊరి చూస్తున్నారు. అయితే ఏంటి తొక్క? మాకు యుఎస్ లో మెయిన్ ప్రాబ్లం వార్డ్రోబ్. మాకు ఇక్కడ షెల్ఫ్స్ అవి ఏమి ఉండవు. సో జస్ట్ చిన్న ఇట్లా స్పేస్ ఉంటుంది అంతే. ఆ స్పేస్లోనే మేము అల్మారాస్ ఏమైనా సెట్ చేసుకొని బట్టలన్నీ అక్కడే స్టోర్ చేయాలి. సో మెయిన్ ప్రాబ్లం బట్టలు పెట్టుకోవడం. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చి 9 years అయింది. సో ఇప్పుడు ఇవి చూసి మీరు ఊహించుకోవచ్చు ఇప్పటి వరకు నాకు ఎన్ని చీరలు ఎన్ని బట్టలు ఉంటాయో. సో ఇవన్నీ కూడా చీరలే. రీల్స్ తిరగదిద్దాం ఇంకా. ఇవే తగ్గించుకుంటే మంచిది. గెట్ రెడీ గైస్. అండ్ ఇంకా ఇవన్నీ కూడా శారీస్. ఇవన్నీ నేను ఓపెన్ చేయట్లేదు. చాలా మంది నీ శారీస్ కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా నేను ఒక వ్లాగ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా శారీసే. ఇందులో నేను కొన్ని శారీస్ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి తెప్పించా. మిగతా అన్ని అమ్మ తీసుకుంది. అండ్ ఆల్సో మా పేరెంట్స్ మొన్న కాశీ వెళ్ళారు. కాశీలో కూడా షాపింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? బెనారస్ దగ్గర కాబట్టి సో బెనారస్ శారీస్ అవన్నీ కూడా బాగుంటాయి. అక్కడ కూడా మా మమ్మీ ఆల్మోస్ట్ అది ఒకటి మీకు చూపిస్తాను. అది పైనే ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇది బెనారస్ లో తీసుకుంది, ఐ మీన్ కాశీలో తీసుకుంది ఈ శారీ. ఆరెంజ్ కలర్. అండ్ ఆల్సో ఇది ఒకటి. ఇది మీకు ఎట్లా కనపడుతుందో తెలియదు కానీ ఇట్స్ లైక్ టీల్ బ్లూ అంటారు కదా, అట్లాగా. ఇది బాగుంది కదా. ఆల్సో ఇది కూడా టాబ్లెట్స్. ఇలా పార్సిల్లో మెడిసిన్స్ వేసుకోరు, బట్ ఇది నాకు కొంచెం కాల్షియం బాగా తక్కువ ఉంది అని చెప్పి జస్ట్ ఈ చిన్న బాక్స్ కదా అని మా అమ్మ బట్టలో పెట్టింది. ఈ పార్సిల్ కొరియర్ వేసిన అంకుల్ చూస్తే ఎంతకి తెగించారా? అంతా చెక్ చేసి వేస్తాడేమో. ఇప్పటి వరకు వేయలేదు అంకుల్, ఇదే ఫస్ట్ టైం. అదొక టాబ్లెట్ వేశారు. అండ్ ఇది కూడా బాగుంది కదా ఈ సారీ. ఇది కూడా కాశీలోనే తీసుకుంది. ఈ 3 sarees నాకు కాశీలో తీసుకుంది. ఐ గెస్ అంతే అనుకుంటా. 3 sarees తీసుకున్నాను. ఏ కలర్ బాగుంది? ఆరెంజ్, బ్లూ అండ్ గ్రీన్. అందులో కనబడుతుందా? మేబీ ఐ షోడ్ ఇట్. నాకైతే ఈ గ్రీన్ బయట చాలా బాగుంది. ఐ డోంట్ నో వీడియోలో ఎట్లా వస్తుంది అని. అండ్ ఇప్పటికీ 2 తీసాను. అండ్ ఫైనల్ కూడా కాదు, ఇవి కూడా శారీస్. జస్ట్ ఇవన్నీ నార్మల్. నేను బాగా కాస్ట్లీ శారీస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే నేను మోస్ట్లీ 1 or 2 times, అంతకన్నా ఎక్కువ నేను కట్టను. సో అందుకనే తక్కువ ప్రిఫర్ చేస్తాను. ఏదైనా పార్టీస్, ఫంక్షన్స్, ఈవెంట్స్ అట్లా వెళ్ళాలి అంటే వాటికి కొంచెం మంచి కలెక్షన్ పెట్టుకుంటాను. ఇవన్నీ వచ్చేసి హాఫ్ శారీస్. 1, 2, 3, 4 హాఫ్ శారీస్. ఇవన్నీ నేను వేసుకొని రీల్స్ పెట్టినప్పుడు, నేను ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తీసుకున్నామంటే జస్ట్ ఐ ట్యాగ్ దమ్. అప్పుడు మీకు తెలుస్తుంది. నేను ట్యాగ్ చేయలేదు అంటే, కింద నేను మెన్షన్ చేయలేదు అంటే ఇట్స్ లైక్ మా అమ్మ వెళ్ళి స్టోర్లో తీసుకోవడము అట్లా తీసుకున్న శారీస్. ఇవి కూడా బ్లౌజెస్. ఇవన్నీ బ్లౌజెస్ కూడా నేను ఓన్లీ శారీస్ మీదకే స్టిచ్ చేయించదు అమ్మ. అమ్మకు నచ్చినవి అట్లా చాలా బ్లౌజెస్ కొంచెం తీసేసుకుంటూ ఉంటుంది. అంటే వర్క్ బ్లౌజెస్ అని అలాంటివి తీసుకుంటూ ఉంటుంది. సో నేను సేమ్ శారీ మీద సేమ్ బ్లౌజ్ వేయాలి అట్లా ఉండదు. నేను సెట్ చేసి ఆ శారీ ఈ శారీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి వేసేస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా బ్లౌజెస్. ఆల్రెడీ ఒకటి బయట పెట్టాను. అంతే. ఇదేంటో చూద్దాం. వచ్చిన పార్ట్స్ పెద్ద ఎక్కువ రాలేదు చెప్పాలంటే ఈసారి కదా నాన్న. అంతేగా అంటున్నారని అన్ని నా మాట వింటారని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇవంతా జ్యువెలరీ. వాట్ ఈస్ దిస్? బాగుంది.
ఈ పెండెంట్ కృష్ణుడు వచ్చాడు ఈ పెండెంట్ మీద, బాగుంది, చాలా కనిపించి ఉంటుంది. మేబీ తర్వాత ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను జ్యువెలరీ. చూపించు. జూమ్ చేసాము. అండ్ ఇవి కూడా సమ్ సార్ట్ ఆఫ్ జ్యువెలరీనే, ఇవంతా కూడా జ్యువెలరీనే. సమ్ పెండెంట్స్. ఇవి ఇయర్ రింగ్స్ బాగున్నాయి. అండ్ ఇది నల్ల పూసలు. ఇవి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తెప్పించాను. ఇవి చాలా నచ్చాయి నాకు. అంటే ఇప్పుడు కొత్తగా మోడల్ సంథింగ్ మోడల్ ఇన్విజిబుల్ జ్యువెలరీ అని వస్తుంది కదా, అలా ఇది బ్లాక్ బీడ్స్తో వచ్చింది. ఇది సమ్ గ్రీన్ అండ్ పింక్ షేడ్లో వచ్చింది. మా ఇందులో కూడా బ్లౌజెస్ పెట్టింది. ఇది యాక్చువల్లీ స్కై బ్లూ శారీ చూపించాను కదా, ఆ శారీ మీదకి ఇది వర్క్ బ్లౌజ్. ఈ వర్క్ కూడా అమ్మ రాజమండ్రిలోనే చేపించింది. చాలా బాగా చేస్తారు అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి కూడా చేస్తారు. చాలా అంటే చాలా రీజనబుల్. నేను ప్రైస్ చెప్తే మీరు అసలు నమ్మరు, ఏంటి ఇంత వర్క్ అంతే ప్రైస్కి చేశారా అని కూడా అంటారు. ఎప్పుడైనా నేను జస్ట్ ఓన్లీ నా వర్క్ బ్లౌజెస్ ఎక్కువ ఉండవు, బట్ ఒక 10 బ్లౌజెస్ అట్లా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి. సో అవి ఎప్పుడైనా చూపిస్తాను. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. బ్యాక్ సైడ్ వర్క్ చూడండి, హ్యాండ్ వర్క్. ఐ గెస్ ఈ వర్క్ 2000 to 2500 అంతే. 2 నుంచి 25 లోపలే ఉంది, అంతకన్నా ఎక్కువైతే కాదు. చాలా బాగా చేశారు వర్క్, అంత పర్ల్ వర్క్ బాగుంది. అండ్ ఇది పూలు. చాలా మంది నేను రీల్స్ లో పూలు పెట్టుకున్నప్పుడు అడుగుతారు, ఏంటి మీకు US లో పూలు దొరుకుతాయా అని చెప్పి. అది నిజం పూలు కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. నేను చెప్పాను ఎప్పుడు అంటే అదొకటి పెట్టుకుంటున్నాను, బాగా అది సాగిపోయింది అని చెప్పి. సో మా మమ్మీ ఇంకొకటి కూడా పంపించింది. రియల్ ఫ్లవర్స్ లానే ఉంటాయి చూడడానికి. సో అంతే, ఈసారి ఇంత వచ్చింది పార్సల్, చాలా తక్కువ. మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు చాలా కష్టపడి తిరిగి పార్సల్ వేస్తారు. నాకే కాదు, నాకు వేసే ఒక 10 days ముందు మా చెల్లి కూడా ఇక్కడే ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంటుంది. దానికి కూడా పార్సల్ వేయాల్సి వచ్చింది. ఇద్దరికి పార్సల్ మామూలుగా విషయం కాదు కదా. సో అది ఎంతైనా ఇండియా నుంచి పార్సల్ వస్తే ఆ వైబే వేరుంటుంది. కాకపోతే పార్సల్ వచ్చేంత వరకు రాలేదు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. పార్సల్ వచ్చాక ఫుడ్ సర్దుకోవడం కూడా నాకు చాలా ఈజీ, బట్ ఈ బట్టలు సర్దాలి అంటే ఇప్పుడు నాకు మామూలు టాస్క్ ఉండదు. చూద్దాం ఎలా సర్దుతాము. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి మోస్ట్లీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. కొంచెం ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ వేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి, ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఏంటని చెప్పి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ చదువుతాను అండ్ ఆల్సో రిప్లై ఇస్తాను. ఓకే గైస్, బాయ్. మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి వీలైతే. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.